మనకో సామెత ఉంది, ముందే ముక్కు లోపలికి ఉంది, ఇంకా పైన మళ్ళీ జలుబు కూడా చేసింది, పరిచయం పట్టింది, ఎట్లుంటుంది పరిస్థితి అని. ఎన్డీఏలో జనసేన, టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవటం అన్నది వాళ్ళకు కొంచెం నష్టదాయకంగా ఉంది, నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అని రోజు కథలు, అలాగే నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలు, లేకపోతే రెబెల్ అభ్యర్థులు, జనసేన గుర్తు కూడా వేరే వాళ్ళకు రావటం, ఇట్లా చాలా సమస్యలు చికాకులో మధ్యలో వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. రాజకీయంగా మత రాజకీయాలను లేకపోతే ఇట్లాంటి వాటిని ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ఇట్లాంటివి బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ముఖ్యంగా ఆగ్రహానికి, అసంతృప్తి కూడా కారణంగా ఉన్నాయి. అయినా కానీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ అంతకుముందే ఉన్నారు. కానీ ఎన్నికలకు వెళ్లే ముందు ప్రజలకు ఒక ప్రణాళిక ఇవ్వాలి కదా. ఆసక్తికరం ఏమంటే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో ప్రణాళిక విడుదల చేయకముందే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తన ప్రతి సభలో 2014 నాటి టీడీపీ ప్రణాళికను చూపించుకుంటూ ఈ వాగ్దానం అమలైందా, ఇదైందా, ఇది కాలేదని చెప్తూ తిరుగుతున్నారు. రెండో విషయం, సూపర్ 6 అని చంద్రబాబు ప్రకటించిన పథకాలే కనుక అమలు జరిగితే ఇప్పుడు తను ఇస్తున్న వాటిలో కొంచెం అమలు చేసి అవి కొత్తవి కలిపినా కానీ 1,50,000 కోట్లు కావాలి, అది డబ్బు ఇక్కడ లేదు కూడా, ఊరికనే అమలు చేయరు కాబట్టే ఇంత ధారాళంగా వాగ్దానాలు కుప్పిస్తున్నారన్న పద్ధతిలో అవి చెప్తూ వచ్చారు. సో ఇంకా మూడోది ముఖ్యమైన రాజకీయ సమస్య ఒకటి వచ్చింది. ప్రత్యేక హోదా లాంటి దానికి బీజేపీ కట్టుబడదు. మాకు జాతీయంగా మా నాయకులు ప్రణాళిక విడుదల చేశారు కాబట్టి రాష్ట్రంలో మాకు ప్రణాళిక ప్రత్యేకంగా అవసరం లేదనుకుంటున్నాం. మొదటైతే అందరం కలిసి ఇవ్వాలనుకున్నాం, కానీ ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నాం అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలైన దగ్గుబాటి పురంధేశ్వరి ముందుగానే చెప్పేశారు. నేను చాలాసార్లు వ్యాఖ్యానించాను, బహుశా 3 పార్టీల ప్రణాళిక రాకపోవచ్చు అని. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుంటే, అది కూడా మామూలుగా కాదు. ఈ పొత్తు అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ గారి యొక్క స్ఫూర్తిదాయక నాయకత్వంలో మేము ఈ పొత్తు పెట్టుకున్నాము అని 1కి 2 సార్లు వాళ్ళు లిఖితపూర్వకమైన ప్రకటనల ద్వారా తెలియజేశారు, చంద్రబాబు అలాగే ఇతర నాయకులు. మరి ఈరోజు వాళ్ళు ప్రణాళిక విడుదల చేస్తామని పెట్టుకున్న కార్యక్రమంలో ఆ స్ఫూర్తిదాయకమైన నాయకుడి చిత్రం లేదు. నేను వాళ్ళ భాషే చెప్తున్నా. నిజంగా అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ అని ఎన్డీఏ అయితే కనుక, మరి ఎన్డీఏలో ఉన్న కీలక పార్టీలు రేపు ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్న, మరోసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బొమ్మలు తప్ప మోదీ బొమ్మ అక్కడ లేదు. లేకపోవడం ఒకటి, దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. ఆ కార్యక్రమం కూడా 12 గంటల నుంచి దాదాపు, ఇప్పుడు నేను చెప్పలే, ఇంకా వివరంగా చెప్పుండేవాడిని లేకపోతే నా షెడ్యూల్లో 12 నుంచి 2:30, 3 వరకు కూడా అది దాదాపు 2:30 వరకు కనీసం ఒక కొలిక్కి వచ్చిన పరిస్థితి లేదు. కారణం ఏమంటే వేరే చిన్న కారణాలకు తోడు రాజకీయ సైద్ధాంతిక కారణాలు కూడా. వీళ్ళు చెప్పేవాడికి బీజేపీ కట్టుబడుతుందా, వాళ్ళు కట్టుబడితే వాళ్ళున్న మిగతా రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ అమలు చేయటం మీరు చేస్తారా లేదా వస్తుంది. గతంలో ప్రత్యేక హోదా ఇస్తామని వెంకయ్యనాయుడు బొమ్మతో సహా చాలా భారీగా చెప్పేది ఇవ్వలేదు అన్నటువంటిది కూడా ఉంది. కాబట్టి బీజేపీ ఈసారి ఏం కమిట్ కాదలుచుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ప్రతి సభలో చెప్పారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. మరి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నప్పుడు వాటిని ఏమి సాధిస్తున్నారో, ఏమి హామీలు పొందారో అందులో చూపించాలి కదా. చూపించడం కాదు, బీజేపీతో చెప్పించాలి కదా. కానీ బీజేపీ చెప్పడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఇది నిజానికి ఎన్డీఏ ప్రణాళిక కాదు, ఈ 2 పార్టీల ప్రణాళిక, జంట ప్రణాళిక మాత్రమే. ఇది త్రిపక్ష ప్రణాళిక కాదు, జంట ప్రణాళిక. వాళ్ళు ఆయన సూపర్ 6 ప్రకటించాడు, పవన్ కళ్యాణ్ ఇంకొన్ని చెప్పారు, మాకు సభల్లో కొన్ని ఫీడ్బ్యాక్ వచ్చింది, ఇవన్నీ కలిపి ప్రణాళిక తయారు చేసామన్నారు. అందులో ఏవో కొన్ని ఉన్నాయి, అవి తర్వాత ఎలాగో ఆ వివరాలు మీకు తెలుస్తాయి. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన మౌలిక అంశాలు బీజేపీని లేదా కేంద్రాన్ని ఒప్పించి ఇందులో పెట్టగలిగిన పరిస్థితి లేకుండా పోయింది. అసలు కార్యక్రమమే ఆలస్యమైంది. మూడోది, 3 పార్టీలు అంటే సిద్ధార్థ నాగ్ అని ఉన్నాడు బీజేపీ పరిశీలకుడు, ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు, కానీ ఆయన ప్రణాళిక పట్టుకోలేదు. చూడండి, అంటే దీని విశ్వసనీయత ఎంత అని. నేను ఎన్డీఏ గురించే మాట్లాడుతున్నానండి. ఇందులో తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమంతా ఫీల్ అవ్వకండి.
పొత్తుకు నాయకత్వం వహించేది మోదీ అయినప్పుడు మోదీ గారి పార్టీ ఆ కూటమి యొక్క ప్రణాళికను ధరించి చూపించడానికి సిద్ధం కాకపోవటం లాంటిది ఇంతవరకు దేశ రాజకీయాల్లో ఇటువంటివి ఎక్కడైనా జరిగాయనేది నాకు సందేహమే. అంటే ఇక్కడ పాక్షికత్వం కనిపిస్తుంది, ఒక అస్పష్టత కనిపిస్తుంది, మూడవది బీజేపీ దాటవేత కనిపిస్తుంది. ఇవన్నీ ఉన్నా కానీ పార్టీలు రెండు వాళ్ళను మొయ్యటం అనేది కూడా కనిపిస్తుంది. ఈ రాష్ట్ర ప్రయోజనం కంటే రాజకీయ ప్రహసనంగా ఇది తయారు కావటం అనేది నిజంగా చంద్రబాబు లాంటి అనుభవజ్ఞ నాయకుడు అక్కడ ఉన్నప్పుడు ఇలా జరగటం ఆ పార్టీ యొక్క ప్రస్తుత పరిస్థితిని సూచిస్తుంది అని మనం అనుకోవాల్సి వస్తుంది. ఇంకా అందులో ఏమేమి ఉన్నాయి అవి మనం తెలుసుకోవచ్చు, చెప్పుకుందాం. కాబట్టి అందులో ఉన్న పథకాలు లేకపోతే హామీలు వాటిని మళ్ళీ మీరు పక్కన చూడవచ్చు. ఈ వాగ్దానాలు ఇవి అటు వైసీపీ ప్రభుత్వం ఉన్నవి కొనసాగిస్తామని కొంచెం విస్తరిస్తామని వాళ్ళు చెప్పారు. వీళ్ళు సూపర్ 6 అని అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పారు. గతంలో అనుభవాలు ఉన్నాయి, ప్రజలు దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో వాళ్ళు చూసుకుంటారు. కానీ సమస్య ఏమంటే రాజకీయ విధానానికి సంబంధించి ఏంటి, రాజకీయ విధానానికి సంబంధించి వీటికి ఉండే ఈ కూటమి రాష్ట్రానికి చెప్తున్నది ఏంటి, హోదా మీద కానీ ఇంకో విషయం మీద కానీ రాష్ట్ర ప్రయోజనాలు సాధిస్తామన్నది నిజానికి రాష్ట్ర ప్రయోజనాలు పక్కకు పోయి ఈ సూపర్ 6కో లేకపోతే వేరే పథకాలకో పరిమితం అయితే అప్పుడు ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన మాట ఏమవుతుంది, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇంకా మూడోది ప్రణాళిక విడుదల చేస్తున్న సమయంలోనే ఇంత గజిబిజి తికమక ఉన్నటువంటి కనుక రేపు వీళ్ళు ఎన్నికల్లో ప్రజల ఓట్లు అభ్యర్థించేటప్పుడు కూడా ఒక గొంతుతో అడగటం కానీ వాటిని ఒక విధంగా అమలు చేయటం కానీ ఎలా సాధ్యమవుతుంది, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. గతంలో కూడా 2014లో ఈ మూడు పార్టీలు కలిసే ప్రజల ముందుకు వచ్చాయి. అఫ్కోర్స్ అప్పుడు జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ వాళ్లకు సర్వసంపూర్ణమైన మద్దతు ఇచ్చింది. కానీ చాలామంది ఇంత చేస్తే కూడా వాళ్ళకి 102 స్థానాలు వచ్చాయి, తెలుగుదేశానికి 4-5 బీజేపీకి వచ్చాయి. అంటే నేను చెప్తుంది 2014 నాడు వాళ్ళ అధికారంలో వచ్చిన నాడు కూడా 102 + 4-5 మాత్రమే వచ్చాయి. అప్పటికి ఇప్పటికి ఒక ముఖ్యమైన తేడా ఉంది. అప్పటికీ మోదీ పాలన ఇంకా దేశం చవి చూడలేదు. ఆ తర్వాత 2 సార్లు ఆయన పాలనలోకి వచ్చారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఆయనకు నిజంగా వాళ్ళు చెప్తున్నట్టు 400, 300 రావేమో అనే ఒక పెద్ద చర్చ దేశమంతా నడుస్తుంది. అన్నిటిని మించి మత రాజకీయాలు, ముస్లింల రిజర్వేషన్ల రద్దు, ఇంకా చాలా చాలా వివాదాస్పదమైన అంశాలు తీసుకొని వచ్చి అయినా గట్టెక్కాలి అని మోదీ, అమిత్ షా అవస్థపడుతున్నారు లాంటి అభిప్రాయాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు విభజిత రాష్ట్రానికి అనుభవంతో మేలు చేస్తాడనే అభిప్రాయం ఒకటి, అప్పుడు ఆశ ఒకటి ప్రజల్లో ఉంటే, ఇప్పుడు ఆ తర్వాత అమరావతి పూర్తి కాకపోవటము, జగన్ 3 రాజధానులని చెప్పటము, ఇలాంటి పరిస్థితులు తెలుగుదేశంలో కూడా వచ్చాయి. పవన్ కళ్యాణ్ అప్పుడు సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు, చిరంజీవి మీద విమర్శలు చేస్తున్నాడు, ఫైర్ బ్రాండ్గా అప్పుడు అన్నాడు. తర్వాత 2019లో వామపక్షాలతో పొత్తు పెట్టుకొని అప్పుడు కూడా బీజేపీ మీద తీవ్ర విమర్శలు చేశాడు. మరి ఇప్పుడేమో పూర్తిగా సనాతన ధర్మం అనుకుంటూ ఆయన కూడా దాదాపు బీజేపీ 2 తరహాలోనే ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మరి రాష్ట్రానికి జరగలేదు, మత సమస్యలు వస్తున్నాయి. మూడవది హామీలు గతంలో అమలు జరపలేదు, వీటిని విశ్వసించడానికి లేదు అని ముఖ్యమంత్రి జగన్ ప్రతి సభలో అదే పనిగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆదిలోనే ఆలస్యం అన్నట్టుగా ఈరోజు ప్రణాళిక ప్రకటన కూడా ఒక అస్పష్టతతో ముగిసినప్పుడు దీని ప్రభావం ఎంత ఉంటుంది, ఓటర్లు దాన్ని ఏ మేరకు తీసుకుంటారన్నది మనం ముందు చూడాల్సి వస్తుంది. ఇంకపోతే విమర్శకులు, ప్రత్యర్థులు, ప్రభుత్వాధీనత కూడా ఆరోపణ చేసినట్టుగా వీటి సాధ్యాసాధ్యాలు ఏంటి, వీటికి సంబంధించిన ఆర్థిక వనరులు ఏంటి అన్నది కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. మొత్తం మీద చెప్పాలంటే ఈ తతంగం పెద్ద ఉత్సాహభరితంగా లేదు, కొంచెం ప్రతికూలంగానే మొదలైందని అనుకోవాలి. బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా ఇప్పటివరకు రాలేదు, ఇంకా 10 రోజులే ఉంది ప్రచారానికి. ఈ 10 రోజుల్లో ఒకసారి వచ్చి 2 సభల్లో ఏదో పాల్గొంటారు అని చెప్తున్నారు. అది ఏ మేరకు జరుగుతుంది, వాళ్ళు ఏ మేరకు ఇక్కడ వీళ్ళ ప్రణాళికే పట్టుకోవడానికి బీజేపీ సిద్ధపడనప్పుడు, వాళ్ళ భాగస్వాముల్లోనే ఒకరు దానికి భాగస్వామి కానప్పుడు
ఆచరణలో ఇది ఏ మేరకు ప్రజల విశ్వాసం పొందుతుంది అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నగా ఉంటుంది. అది ఓటర్లు ఆలోచించుకుంటారనుకోండి. మూడోదేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం విడిగా ఏం జరుగుతుందన్నది కూడా మనం చూడాలి. ఇంకా కొంచెం వీటిని అధ్యయనం చేశాక నేను మీతో వాటి మీద మాట్లాడతాను.